ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమో నమః. ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరం, శ్రీ పరాభవనామ సంవత్సరం గురించి తెలుసుకోబోతున్నాము. 12 రాసుల వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, అసలు ఈ పరాభవనామ సంవత్సరము ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే 19th మార్చ్ 2026 నుండి 6th ఏప్రిల్ 2027 వరకు కూడా 12 రాసుల వారికి గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి, రాజభూజ్యం అవమానాలు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి రాశిలో ఉన్న నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ముందర ఉత్తర 2, 3, 4 పాదాల వారు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు వారు ఉంటారు. అసలు కన్యారాశి వాళ్ళకి ఆదాయం ఎంత? ఆదాయం 8, వ్యయం 11. ఇక్కడ ఖర్చు పెట్టే తత్వం స్వభావం బ్రహ్మాండంగా ఏం పర్లేదులేండి. లాభంలో ఉన్న గురుడు ఉన్నాడుగా, చూసుకుంటాడు. రాజభూజ్యం 3, అవమానం 3. అంటే మీకు అవమానానికి రాజభూజానికి ఏం పర్లేదండి, మీకు బ్రహ్మాండంగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మీకు ఎంత వచ్చినా కూడా నిరుత్సాహంగా ఉంటారు. ఎంత ఆదాయం వచ్చినా, ఎంత బ్రహ్మాండంగా ఉన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మీకు ఉండదు. అవునా? ఉండదు. ఎందుకు కారణం అంటే శనీశ్వరుడు మీరు రాశిని చూడడం వల్లనే, లేకపోతే అనారోగ్య సమస్యలు, లేకపోతే ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏదో విషయంలో మీకు చిన్న బాధలో ఉంటాయి. కానీ మిగతా గ్రహాలు ఇచ్చే అద్భుతమైన ఫలితాలు మీరు మర్చిపోకూడదు. అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. చూడండి, కుటుంబంలో మీ పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా ఉంటాయి, ధనప్రాప్తి కలుగుతుంటుంది, చక్కటి భోజన వసతులు ఉంటాయి, మీ సంగీత సాధన బాగా చేసుకుంటుంటారు. గాయకులు ఉంటారు చూసారా, పాటలు పాడేవారు, వారికి యాంకరింగ్ వృత్తి ఉంటారు సరే, యాంకరింగ్ చేస్తుంటారు వృత్తి, వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారండి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ప్రయాణాలు సూచిస్తున్నాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు, అంటే తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ తోబుట్టువుల్ని చక్కగా మీరు ఆదరిస్తారు, ధైర్యం చెప్తుంటారు. వాహనాలుగా కొనుక్కోవడం, వాహనం, వస్తువులు, ఆభరణ ప్రాప్తి, థర్డ్ భావాన్ని గురుడు చూడడం వల్ల మీకు ఉంటాయి. అన్నిటికంటే అదృష్టం తెలుసా అండి, మీకు ఎక్కడికైనా సుఖపడే గీత మాత్రం మీకు ఉంది. హాయిగా ప్రశాంతంగా ఉంటారు మీరు. ఎందుకంటే 4th హౌస్ని గురుడు చూడడం వలన అదృష్ట యోగం కలిగి తీరుతుందండి. మీకు చాలా బాగుందండి. మీకు ఫారిన్ కంట్రీస్ కూడా ఉన్నాయి, చెప్తా. అది ముఖ్యంగా మీ తల్లిగారికి ఆదాయం పెరగడము, ఆరోగ్యం బాగుండడము, రైతులకి చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. అంతకుముందు రైతులు బాగుండేది కాదు, బట్ గురు దృష్టి ఉంది. అక్టోబర్ నుండి కూడా గురుడు చూడడం వలన చక్కటి యోగవంతులుగా మీరు బ్రహ్మాండంగా ఉంటారన్న సందేహమే లేదు. చాలా బాగుంటారు. ముఖ్యంగా గృహము కానీ కదా, గృహాలు, వస్తువులు, ఆభరణాలు, ఇళ్ళు, వాహనాలు అంటాం కదా, ఈ ప్రాప్తి ఉండడానికి అవకాశం. గృహ ప్రాప్తి అంటారా, ఉంటాయి. 4th భావం కంఫర్టబుల్నెస్, ఎక్కువ సుఖపడే గీత మీకు ఉంది. కానీ పంచమ స్థానంలో రాహు వస్తాడండి అక్టోబర్ నుండి. రాహు వచ్చాడంటే సంతానం లేని వారికి సంతానం ఇవ్వడంలో ఆలస్యం చేస్తూ ఉంటుంది. కానీ నేనున్నాను అని చెప్పి గురుడు ఉంటాడు, గురు దృష్టి పెడతాడు, ఖచ్చితంగా సంతానాన్ని ఇచ్చి తీరుతాడు. ఏ ప్రాబ్లం లేదండి, గురు దృష్టి ఉంది. ఏదేమైనా కన్యారాశి వాడికి 6వ భావంలో ఉన్న రాహు మిమ్మల్ని సర్వదా రక్ష కాపాడుతున్నాడు మిమ్మల్ని. అది డిసెంబర్ 5వ తారీఖు వరకు మీరు రాహు మిమ్మల్ని బాహువులు మీకు తిప్పుతాడు. అలాగే మీకు MBBS ఎంట్రన్స్ అది రాస్తుంటారు సరా, ఆ రాసి ఎగ్జామ్ వాళ్ళకి అంటే డాక్టర్ కోర్స్ చేస్తుంటారు వారికి, అలాగే MD కోర్స్ చేస్తుంటారు సరా వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి MDs అని PG కోర్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ మీకు తెలియదే ఉంది. స్టెప్ 3 అని అమెరికాలో రాస్తుంటారు. వాళ్ళందరూ కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. మేనమామలు బాగుంటారు. కోర్టు సంబంధించిన కేసులు మీరు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. ఎవరికి ఉండకూడదని కోరుకున్నా జనగా కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అటువంటి విషయాలు కూడా మీరు గెలుస్తారు. రోగ బాధలు, రుణ బాధలు చాలా తక్కువ ముఖం పడతాయి. అంతేకాదండి, మీకు సేవకా జనం అంటారు. ఆఖరికి మీ ఎనిమీస్, శత్రువులు కూడా మీకు సేవకులు అయిపోతారు. సేవకులు అంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు, అంటే మీకు సహాయ సహకారాలు అందించేవారు అర్థం. సరే, కానీ చాలా డేంజరస్ అంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే
శని కుజులు సప్తమ స్థానంలో ఉండడం చాలా చాలా తప్పు. 2వ తారీఖు ఏప్రిల్ 2 నుండి 10th మే వరకు కూడా సప్తమ స్థానంలో శని కుజులు ఉండడం వల్ల మీ భర్త గారికి కానీ భార్య గారికి కానీ చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. నీటి వల్ల ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది. అయితే మీకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగలడము, బోన్స్ సంబంధించిన వ్యవహారాలు జరగడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి మే గ్రహయుద్ధం ఉంటుందండి. శని కుజులు గ్రహయుద్ధంలో ఉంటారు. అంటే వాడు ఎవరు గెలుస్తారనేది డిగ్రీస్ని బట్టి ఉంటుంది. సో కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల యొక్క ఎడబాటు, లేకపోతే భార్యకు కానీ భర్తకు కానీ దెబ్బలు తగలడము, ఆపరేషన్ చేయడము ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. గురుదృష్టి మీకు అష్టమ స్థానానికి ఉంది కాబట్టి, అదే సప్తమ స్థానానికి ఉంది కాబట్టి సేఫ్. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. మీరు చేసుకునే పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. ఏదైనా మీ అష్టమ స్థానం బాగుంది కాబట్టి మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానం కూడా నెమ్మదిగా వృద్ధి అవుతుందండి. మీ వ్యాపారాల్లో అంత అద్భుతంగా రాణించలేకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ మీ జాతకాల పట్టి ఆధారపడి ఉంటుంది. ప్రొఫెషనల్గా మీరు కింగ్స్ అండి. ఎప్పుడు కూడా 10th హౌస్ అంటే మీరు విద్యా సంస్థలో ఉన్నా, బ్యాంకింగ్ రంగంలో ఉన్నా, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నా, లేదా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అయినా కూడా బాగా ధన సంపాదన చేసుకుంటారు మీరు. పైగా మీ ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. స్త్రీలకు చెప్తున్నాండి, ఆడవాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. మీరు సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ రాసిన, బ్యాంకింగ్ రంగంలో ఉన్న, లేదా ప్రైవేట్ రంగ సంస్థల్లో సాఫ్ట్వేర్ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ సంస్థలు గెలుస్తారు, సక్సెస్ అవుతారు. అన్నిటికన్నా ముఖ్యం, ఇవన్నీ పక్క పెడదామండి. అత్యంత బలమైన గురుడు, బలమైన వాడు, 4th హౌస్ లార్డ్, 7th హౌస్ లార్డ్ లాభస్థానంలో లేడా? బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. మీకు భయమే ఎలా? కన్యా రాశి వారికి భయమే లేదు. భర్తకి డేంజర్ జరుగుతుంది, భర్త గారు కానీ భార్య గారు కానీ ఇబ్బంది పడతారు అనే సమస్య లేదు. ఎందుకంటే సప్తమాధిపతి సప్తమ స్థానంలో, అంటే 7వ భావంలో శని కుజులు ఉండి దెబ్బలు తగులుతాయని చెప్పా, నీటి వల్ల ప్రమాదాలు జరుగుతాయని చెప్పా. ఆయనే లాభస్థానంలో ఉండి సప్తమ స్థానం కాపాడుతూ సప్తమాధిపతిని కాపాడుతా. అంటే ఏంటంటే మీ భార్య భర్తలు బ్రహ్మాండంగా ఉంటారు. పైగా కేతు కూడా మీకు 11వ భావంలోకి వస్తున్నాడు. ఇంకేం కావాలండి? మీకు ధన వృద్ధి అవుతూనే ఉంటుంది, జ్ఞాన వృద్ధి, సంపదలు పెరుగుతూ ఉంటాయి, విదేశ పర్యటన జరుగుతుండో, విదేశాలు కూడా వెళ్తారు. ముఖ్యంగా మీరు చేస్తున్న బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. మీరు సాహిత్య రంగంలో ఉన్న, కళారంగంలో ఉన్న సంపాదిస్తారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. గురుడు ఎగ్జాల్టేషన్లో ఉంటే మీకు ఏం కావాలి చెప్పండి? కేంద్రాధిపత్య దోషం ఉన్నా సరే 11వ భావంలో ఉన్నాడు. మీ అన్నయ్య గారికి బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎప్పుడు మీ చేతిలో డబ్బులు ఉంటూనే ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉంటాయి. 11వ భావంలో ఉన్న గురుడిని మీకు ఉపయోగించుకోండి. అంటే సంపదలు పెరుగుతూ ఉంటాయి, సేవింగ్స్ చేసుకుంటూ ఉండాలి, భవిష్యత్తులో ఉపయోగపడతాయి. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణిస్తారు. కాబట్టి 11వ భావంలో మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార వృద్ధి కలిగి తీరుతూ ఉంటుందంటే సందేహమే లేదు. ముఖ్యంగా గురుడు వలన మీకు బంగారము, వెండి, వస్త్ర వ్యాపారాలు, అంతేకాకుండా రొయ్యలు చెరువులు అంటారు సరే వాళ్ళ వ్యాపారాలు, పుస్తకాలు, స్టేషనరీ బిజినెస్లు వ్యాపారాలు, ఫుడ్ వ్యాపారాలు, రెస్టారెంట్స్ అంటాం కదా, రెస్టారెంట్స్ బిజినెస్ కన్యా రాశి ఎక్స్ట్రాడినరీ, బాగా డబ్బు సంపాదించుంటారు, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అది అదృష్టం. కేతు కూడా ఉన్నాడు కదండి. ఆ గురుడికి కేతువు తోడైపోతున్నాడు. గురు కేతువులు 11వ భావంలో ఉండడం అంతకంటే కన్యా రాశి వాళ్ళ అదృష్టవంతులు 12 రాశులు ఎవడూ లేడు. అంటే ఎవరు లేరంటే వాళ్ళు వచ్చే గ్రహాలు ఉంటాయి. గురుడు వచ్చే మొత్తం ఫలితం బ్రహ్మాండం. సరే, 12వ భావంలోకి వచ్చేస్తున్నాడు గురుడు. కేతువుతో కలిసి ఉంటాడు. అక్టోబర్ 3 నుంచి 2 నెలలే తీర్థయాత్రలు బాగా చేస్తారు. అక్టోబర్ నెలలో ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సప్తమాధిపతి దశమస్థానంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. పైగా 12వ భావంలో కేతువు కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు, చెరువులు, బావులు తవ్వించడం కోసం డబ్బులు ఇవ్వడాలు, అన్నదానము, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు, సన్మానాలు జరుగుతూ ఉండాలి. మీకు ఈ కన్యా రాశి వాళ్ళకి అద్భుతమైన ప్రపంచంలో ఉంటారు మీరు. గురుడు 12వ భావంలో ఉంటే జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంటాడు. కేతువుడితో కలిసిన గురుడు ఇలా కనుక ఉంటే, కేతువుతో కలిసిన గురుడు 12వ భావంలో మీ జాతకంలో కనుక ఉంటే వాడు తిరిగి లోకానికి వెళ్ళిపోతారు, విష్ణు సాన్నిధ్యం పొందుతారని శాస్త్రం ఇక్కడ చదివాను నేను. అంతేకాకుండా వాళ్ళు గురుడికి అంటే ఉన్నంతకాలము వాళ్ళు మంచి ఐశ్వర్యప్రాప్తి కలుగుతూ మళ్ళీ పుట్టకుండా ఉండేటువంటి అదృష్టాన్ని భగవంతుడు గురుకేతువులు
12 వ్యయభావంలో ఉంటేనే యోగాన్ని ఇచ్చి తీరుతారంటే సందేహం లేదు. సో మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకుంటూ తిరునల్లారు అంటారు కదా, శనీశ్వరుడి పూజలు చేసుకుంటుంటే అన్ని శుభాలు కలుగుతాయి. ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారు మేషరాశి నుండి మీనరాశి వరకు, అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకర, కుంభాలు, మీనరాశులు. అవునా? ఈ 12 రాశుల వారికి పరాభవన సంవత్సరంలో పరాభవం తక్కువగా ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గురుడు ఒక్కడు వచ్చే స్థితిలోకి వచ్చినప్పుడు ఆయన కాపాడుతూనే ఉంటాడు. అంటే మరణాలు సంభవించడం, భయపడిపోతూ ఉండడము, ఈ రాహుకేతుల వలన, శనీశ్వరుల వలన భయపడడానికి ఏం అవకాశం లేదు. దృష్టులు ఉన్నాయి. సో మనం చేయవలసిన కార్యక్రమం ఏంటి? మనం అంటే ప్రతి వాళ్ళును మరి దేవుడి యొక్క పవర్ మనమే ఉండాలి కదండి. సో దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలి కదా మనకి. ఏముండాలి అలా కావాలంటే ముఖ్యంగా కుజుడు మెయిన్ రోల్ చేస్తున్నాడండి ఆయన. ఎందుకంటే గ్రహయుద్ధం వచ్చినప్పుడు ఏప్రిల్ మే నెలలోనే గ్రహయుద్ధం వస్తుంది, స్టార్టింగ్లోనే. సో దానివల్ల మనం కుజుడిని తృప్తిపరచాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు, ఆయన విభూత పూజలు చేయడాలు, ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామికి ఎంత మ్యాక్సిమం ఉంటే అంత బాగా చేయాల్సిందండి. ఆయన చేయడం వలన వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతారు, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, అన్ని విధాలను శత్రువుల మీద విజయం కలుగుతుంది, కోర్టు కేసులు గెలుస్తాం, అనేక రకాలుగా ఆయన విజయమే ప్రసాదిస్తాడు. అందుకని కుజుని మర్చిపోకూడదు. శనీశ్వరుడు అసలు పట్టుకున్నాడంటే మనకు వదలదు కదా. ఆ స్వామివారిని మన మీద బాగుండాలంటే, కరుణ ఉండాలంటే తిరునల్లారు మనం వెళ్ళాం. అక్కడికి వెళ్ళండి, మనం అంటే నేను అనుకుందాం, అక్కడ వెళ్ళడానికి పూజలు చేయించుకోవడం మరి మంచిది. లేదా మన ఊళ్ళోనే అంటే మందపల్లి అంటే మనకి ఇష్టమైన ఒక చోట శనీశ్వరుడికి 7 శనివారాలు తైలాభిషేకం చేయించుకోవడం ఉత్తమోత్తమం. అసలు అన్నిటికన్నా మంచిది ఆంజనేయ స్వామి వారిని పూజించడమే. ఆంజనేయ స్వామి వారికి ఆయన సింధూరం అంటారు, గంధ సింధూరం శనివారం పూట ఎవరు రాయిస్తారో వాళ్ళ జోలికి వెళ్ళను అని చెప్పి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి వారికి చెప్పారు. విన్నాం. శనీశ్వరుడు చేయాలి, దీపారాధన చేసుకోవాలి ఆంజనేయ స్వామి వారి దగ్గర. అలాగే వడమాల, అప్పాలు, తమలపాకులతో పూజ, స్వామివారిని ఎన్ని విధాలుగా పూజించాలంటే అన్ని విధాలుగా పూజించడము. అలాగే 41 సార్లు ఉంటుంది కదండి మనం హనుమాన్ చాలీసా చదవడము, ఇవన్నీ చేసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం ఫలితాలు కలుగుతాయి. వెంకటేశ్వర స్వామివారిని, శివుడిని అంటే విష్ణువుని, శివుణ్ణి పూజించడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. వాళ్ళిద్దరే మనకి 2 కళ్ళు అంటారు సరే, అంతే. అమ్మవారు, రాహు యొక్క ప్రభావం కలగాలంటే అమ్మవారు. వీళ్ళని పూజించడం వలన పరాభవం అనేది మనం ఎదుర్కొనం, అన్ని శుభాలే జరుగుతాయి. సో 12 రాసుల వాళ్ళు బాగుంటారని, వాళ్ళు సకల శుభాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.